కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ మరో 3 రోజుల్లో హైదరాబాద్ రానుంది. ఈ ప్రాజెక్టు అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించి జూన్ 30వ తేదీ నాటికి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కోరింది. మొత్తం 9 కీలక అంశాలపై విచారణ నిర్వహించాలని సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై ఇటీవల కోల్కతాలోని పీసీ ఘోష్తో భేటీ అయిన ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఆయనకు అందజేశారు. కమిషన్ ఏర్పాటుకు విడుదల చేసిన గెజెట్ ప్రతులను కూడా ఆయనకు అందించగా 3 రోజుల్లో విచారణ నిమిత్తం తమ బృందం హైదరాబాద్ రానున్నట్లు ఘోష్ తెలిపారు. విచారణ బృందం ప్రధానంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల నిర్మాణంతో పాటు ప్లానింగ్, డిజైనింగ్లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై నిజానిజాలను వెలికితేనుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించని కాంట్రాక్టర్ల పనితీరుపై కూడా విచారణ చేయనున్నారు. 3 బరాజుల్లో ఆపరేషన్ మెయింటెనెన్స్లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారితో పాటు బరాజులు దెబ్బతినడానికి గల కారణాలను కమిషన్ తేల్చనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, కాళేశ్వరంలోని లోపాలను వెలికి తీయడానికి ఘోష్ నేతృత్వంలోని కమిటీ హైదరాబాద్కు రానుంది కదా, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అదేవిధంగా పిల్లల కుంగుబాటు, ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన విషయాలపైన కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పినాకిని ఘోష్ కమిటీ అతి త్వరలో అంటే 2-3 రోజుల్లో హైదరాబాద్కు రాబోతుంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలన్నిటిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూనే దోషులు ఎవరు దానిపైన కూడా తేల్చేందుకు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే దానికి సంబంధించిన గెజెట్ని కూడా విడుదల చేసింది. అందులో ఒక ప్రధానంగా 7 అంశాలను పైన కూడా విచారణ జరిపించాలని కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా ఈఎన్సీ నరేందర్ రావు వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఘోష్తో విజ్ఞప్తి చేయడం జరిగింది. కోల్కతాకు వెళ్ళినటువంటి ఈ బృందం పూర్తి స్థాయిలో కూడా ఘోష్తో మాట్లాడినట్టు సందర్భం ఉంది. త్వరలోనే తెలంగాణకు రావాలి, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఎంక్వైరీ కొనసాగుతున్న నేపథ్యంలో నిపుణుల కమిటీతో ఎంక్వైరీ చేస్తున్నారు. సో సైమల్టేనియస్గా పూర్తి స్థాయిలో ఇద్దరు కనుక చేసినట్లయితే నిజాలు నిగ్గు తెల్చడానికి ఆస్కారం ఉంటుందని కూడా ఇప్పటికే ఇరిగేషన్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి అంగీకరించినటువంటి ఘోష్ 2-3 రోజుల్లో హైదరాబాద్కు రాబోతున్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, జరిగిన పరిణామాలన్నింటిపైన కూడా నిగ్గు తేల్చేందుకు గాను ఒక పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతుంది. ప్రధానంగా గెజెట్లో ప్రభుత్వం ఒక 7 అంశాలన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని కూడా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించినటువంటి చైర్మన్గా వ్యవహరిస్తున్న పీసీ పినాకిని ఘోష్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రియా, దాంట్లో ప్రధానంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ప్లానింగ్లో, అదేవిధంగా డిజైన్లో, నిర్మాణంలో ఈ జరిగినటువంటి అవకతవకలు కానీ లేకపోతే డిజైన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి నిర్మాణాలపైన ఎవరి ప్రమేయంతో చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది తదితర పూర్తి స్థాయిలో ఉండే అంశాలపైన కూడా అధ్యయనం చేయాలని కూడా విచారణ కమిటీకి అయితే అంటే గెజెట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా టెండర్ల ప్రాసెస్ నుంచి వెళ్ళి అంటే టెండర్లు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన టెండర్ల ప్రాసెస్ మొదటి నుంచి వెళ్ళి కూడా కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చే వరకు జరిగినటువంటి అనేకమైన అంశాలు కూడా పొందుపరిచింది. మొత్తం దానికి సంబంధించిన A to Z అంటే మొత్తం ఆ టెండర్ల ప్రక్రియ నుండి కంప్లీషన్ సర్టిఫికెట్ ఇచ్చే వరకు జరిగినటువంటి A to Z కార్యక్రమాలు అన్నిటిపైన కూడా విచారణ జరిపించాలి. దీనికి సంబంధించినటువంటి బాధ్యులను కూడా గుర్తించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆ పినాకిని ఘోష్కి అయితే విజ్ఞప్తి చేయండి. దీంట్లో ఇంతేకాకుండా ఇంకా 2వ అంశం చూసినట్టయితే మొత్తం 7 అంశాలు అనుకున్నాం కదా, ఇందులో 2వ అంశం ఈ కాంట్రాక్టుల విషయంలో కూడా కాంట్రాక్టులకు సంబంధించిన అంశాల్లో ఎవరికి కాంట్రాక్టర్లు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన చేశారు, కాంట్రాక్టర్లో జరిగినటువంటి వాళ్ళు ఎవరు, నిజంగమైనటువంటి అంశాలు దీంట్లో నిజంగా వైబిలిటీ ఉన్నటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చారా లేకపోతే మళ్ళీ సబ్ కాంట్రాక్టర్కి ఎవరికి ఇచ్చారు, చేతులు ఎట్లా మారాయి, స్టార్టింగ్లో ఉన్నటువంటి దాన్ని కోర్టుని మరింత చాలా రెట్టింపు స్థాయిలో
పనులు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరు, దానికి వెనుక ప్రమేయం ఉందని పైన కూడా నిగ్గు తేల్చాలని కూడా పినాకిని ఘోష్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో పాటుగా అంటే ప్రాజెక్టు అంటే మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 3 బ్యారేజీలు అటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల నిర్మాణం చేసిన తర్వాత జరిగినటువంటి అంశాలు చూసినట్టయితే O&M అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన అంశాల్లో గత ప్రభుత్వాలు చేసినట్లో నిర్లక్ష్యం ఏముంది, అధికారుల నిర్లక్ష్యం ఉందా, ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందా, ఎందుకు దీన్ని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయలేకపోయారు, తదితర కారణాల వల్ల ఆ బ్యారేజ్లోని 3వ బ్లాక్లో అంటే 7వ బ్లాక్లో 3 పిల్లల కుంగుబాటుకు జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా అధ్యయనం చేయాలని కూడా గెజిట్లో పేర్కొనడం జరిగింది. ప్రియా, దీంట్లో అంటే పినాకిని ఘోష్కు ఇచ్చినటువంటి అంటే ఒక గెజిట్లో మాత్రం 7 అంశాలను నిగ్గు తేల్చాలని చెప్పిన దాంట్లో ఈ 3 అంశాలను చాలా కీలకంగా ఉంది. ఆ త్వరితగతిన పూర్తి చేయాలి, లేకపోతే కాంట్రాక్టర్లకు ఎక్కువగా వారి మీద ఫోర్స్ పెట్టి తొందరగా నిర్మాణం చేసే విధంగా, అదేవిధంగా సబ్ కాంట్రాక్టర్కి ఎవరు ఇచ్చారు, అదేవిధంగా ఓఎంఎండ్ ఎందుకు చేయలేకపోయారు, నిర్మాణ లోపాలు, ప్లానింగ్ లోపాలు, అదేవిధంగా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు, ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా కార్పొరేషన్ ద్వారా తీసుకున్నటువంటి అంశాలన్నిటిపైన కూడా నిగ్గు తీర్చాలని కూడా ఈ గెజిట్లో పేర్కొనడం జరిగింది. ఈ గెజిట్ ప్రకారంగా 7 అంశాలన్నిటిపైన కూడా అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో జూన్ 20 తారీఖు వరకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది. అయితే అతి త్వరలోనే ఈ సంబంధించిన అంశాలపైన ఇప్పటికే ఆ పీసీ ఘోష్ సంబంధించినటువంటి నేతృత్వంలోని కమిటీ రాబోతుంది. వారందరూ కూడా బీఆర్కే భవన్లో ఆఫీస్ పెట్టడం జరిగింది. ఆఫీస్ 8వ ఫ్లోర్లో ఉండి రోజువారీగా NDSA అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ జరుపుతుంది. సైమల్టేనియస్గా ఎట్ ద సేమ్ టైమ్ ఘోష్ కమిటీ కూడా అంటే ఎంక్వైరీ కమిటీ కూడా చేయబోతుంది. ప్రియా, రైట్ సాదిక్, అలాగే ఈ ఘోష్ కమిటీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అంటే ఈ 9 కీలక అంశాలపై విచారణ చేపట్టి మొత్తం నివేదిక ఎప్పటిలోపు కాళేశ్వరంలో లోపాలకు సంబంధించి, అవకతవకలకు సంబంధించి? ఎస్ ప్రియా, ఇప్పటికే మనకు జూన్ 20 తారీఖు వరకు పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఇందులో నిర్మాణ సంబంధించిన అంశాలు అంటే మనం ముందుగా చెప్పినట్టుగా టెండర్ల ప్రాసెస్ అయిన నుండి మొదలు పెడితే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చే వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా పొందుపరుచు విచారణ జరిపించాలని కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంక్వైరీ కమిటీ సంబంధించిన దాంట్లో నిపుణులు ఉంటారు, అదేవిధంగా వారి పనుల విధానంలో ఉంటుంది. అట్ ద సేమ్ టైము NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా విచారణ జరుపుతున్న కనుక వారి యొక్క ప్రతిపాదనలు కూడా ఉండబోతుంది. సో దీంట్లో ప్రధానంగా ఘోష్ వచ్చిన తర్వాత, ఘోష్ కమిటీ ఎంక్వైరీ కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందీల 3 బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణంలో సంబంధించినటువంటి అధికారులను విచారిస్తారు. అందులో పాల్గొన్న కాంట్రాక్టర్లను విచారిస్తారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంశాలలో ముడిపడి ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి అధికారులు జరుపుతారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చేందుకు రిపోర్టు చేసేందుకు కూడా వాళ్ళకు మార్గం సుగమవుతుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అంటే మనకు ముందుగా చెప్పినట్టుగా టెండర్ల ప్రాసెస్ నుంచి వెళ్ళి టెండర్లు ప్రాసెస్ ఎప్పుడైతే మొదలయ్యాయో మొదలు కావడానికి కారణాలు ఏంటి, మొదలైన తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత టెండర్లు ఎవరు దక్కించుకున్నారు, దాని వెనుక బాధ్యులు ఎవరు, ఎస్కలేషన్స్ పెరగడానికి బాధ్యులు ఎవరు అని వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా సూక్ష్మంగా కూడా అధ్యయనం చేయబోతుంది ఈ ఎంక్వైరీ కమిటీ. జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటేనే పూర్తి స్థాయిలో న్యాయపరంగా ఎక్కడ కూడా వీగిపోకుండా న్యాయపరంగా కోర్టులో నిలబడేందుకు గాను ఈ యొక్క పీసీ ఘోష్ సంబంధించిన కమిటీ ఎంక్వైరీ కమిటీ వేసింది. ఈయన కూడా సుప్రీంకోర్టు మాజీ జడ్జిగా పనిచేశారు, రిటైర్డ్ అయ్యాడు. సో పశ్చిమ బెంగాల్లో ఉంటున్న అతన్ని ఆ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. సో న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ స్థానంలో గెలిచే విధంగా, న్యాయస్థానంలో పూర్తి స్థాయిలో కూడా చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉండే విధంగా మాత్రం ఘోష్ సంబంధించిన కమిటీ అయితే విచారణ జరుపుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ NDSA సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. విజిలెన్స్ అధికారులు ఇప్పటికే చాలా ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ జరుపుతారు. ఆ తర్వాత ఒక కూలంకుషమైనటువంటి డ్రాఫ్ట్ మొత్తం తయారు చేసిన ప్రభుత్వానికి జూన్ 20 తారీఖు రోజు ఇవ్వబోతుంది. అంత సాధ్యమైనంత తొందరగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవకతవకలను బయటపెట్టాలి, దానికి బాధ్యులను శిక్షించే యోచనలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఈ అంశంపైన ఎందుకంటే 1,00,000 కోట్లకు సంబంధించిన ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినటువంటి బాధ్యులపై చర్య తీసుకోవాలి, దానికి సంబంధించిన కాంట్రాక్టులపై చర్య తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అధికారులపై ప్రమేయం ఉంటే వారిపైన చర్య తీసుకునే లక్ష్యంగా అయితే రేవంత్ రెడ్డి సర్కార్ చాలా దూకుడుగా వేరుస్తుంది. సో అందులో భాగంగానే పీసీ ఘోష్ కమిటీ 2-3 రోజుల్లో హైదరాబాద్కు రాబోతుంది. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను బట్టబయలు చేసి గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు తేల్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే రెడీ అవుతుంది. ప్రియా, ఓవర్ టు యూ. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.